హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎగ్ రైస్ అయితే చేసుకుందామని అనుకుంటున్నాను. యూట్యూబ్లో చూసింటే వచ్చిందనమాట. అది చాలా సింపుల్గా ఉందన్నమాట. 3 టమోటాలు తీసుకొని అది అయితే మనం పేస్ట్ అయితే కొట్టుకోవాలన్నమాట. అది తర్వాత పెనం అయితే హీట్ చేసుకొని ఆ తర్వాత నూనె అయితే మనం వేసేసుకోవాలి, ఎంత కావాలనుకుంటే అంత. ఆ తర్వాత మనం పేస్ట్ అయితే వేసుకోవాలన్నమాట. అదే మెయిన్. అది వేస్తే చాలా చాలా టేస్ట్ వస్తుంది. కలర్ రాకపోయినా టేస్ట్ మాత్రం అదిరిపోతుంది అనమాట. ఆ తర్వాత ఎగ్ వేయాలి. నూనె తేలుతుంది కదా, అప్పుడు పైకి తేలేంత వరకు అదే అలాగే ఉంచుకొని ఆ తర్వాత మనం ఎగ్ వేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట. అది కొంచెం పొడిగా లైట్గా పొడిగా వచ్చేంత వరకు మనము వేసుకోవాలన్నమాట. ఎర్రగడ్డలు ఏం అవసరం లేదు, పచ్చిమిరపకాయలు కూడా అవసరం లేదు. తర్వాత నాకు కొంచెము ఎక్కువ తక్కువ అయినట్టు అనిపించింది. ఆ తర్వాత అయితే నేను అలాగే పెట్టుకున్నాను పెద్ద మంట మీదనే. కొంచెం లైట్గా మాడింది కానీ చాలా బాగుంటుందండి. ఆ తర్వాత మనం ధనియాల పొడి, కారం పొడి, ఉప్పు వేసేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలన్నమాట. చూస్తారు కదా, ఇలా కలుపుకొని ఆ తర్వాత మనము మనము రైస్ అయితే వేసుకోవాలన్నమాట. పొడిగా చేసుకోవాలి. నేను భిన్న చేసేసాను అనమాట. ఆ తర్వాత చూసారా ఎంత బాగుందో. ఎర్రగడ్డలు వేసుకొని తింటే చాలా బాగుంది. నాకైతే చాలా చాలా బాగా నచ్చింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నాకైతే అద్దరిపోయింది అనమాట. మా అక్క కూడా తిని చెప్పిందనమాట ఎలా ఉందో. అద్దరిపోయిందని చెప్పింది. ఓకే అండి, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్. సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.